నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాన్వి సరదా ముచ్చట్లు. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఉగాది ఆల్రెడీ చాలా రోజులైంది ఉగాది అయిపోయి. అండ్ నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఉగాది వ్లాగ్. కొంచెం వర్క్ వల్ల, బిజీ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఈరోజు మన తెలుగువారి చాలా పెద్ద పండుగ ఉగాది. ఉగాది అంటే కొత్త సంవత్సరం అండ్ కొత్త ఆరంభం, కొత్త ఆశలు ఉంటాయి. మన లైఫ్లో ఒక ఫ్రెష్ స్టార్ట్ లాంటిది. సో ఈరోజు మార్నింగ్ నుండి నేను ఏమేం చేశాను, ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో మీరందరూ కంఫర్టబుల్గా కూర్చొని చాయ్ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక చాలా హ్యాపీ ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఉందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఉగాది డే. ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానమాట కిచెన్లోకి. ఉగాది స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేయడానికి పులిహోర, బొబ్బట్లు ఎక్సెట్రా. సో బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం, కానీ టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. కుకింగ్ చేస్తున్నప్పుడు కిచెన్లో చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. మా మమ్మీ ఎప్పుడు చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ఉగాది వస్తే బొబ్బట్లు కంపల్సరీ ఉంటుంది కదా. సో ఆ ఉగాది ఎప్పుడు వస్తుందా, బొబ్బట్లు ఎప్పుడు చేసుకొని తిందామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. చిన్నప్పుడైతే చాలా వెయిట్ చేసేదాన్ని. బట్ అంటే తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓకే మనం బొబ్బట్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా తినచ్చు అని చెప్పేసి. చిన్నప్పుడు తెలియదు కాబట్టి ఓకే ఓన్లీ ఉగాదికే చేస్తారు, ఉగాదికే తినాలి అని చెప్పేసి అలా అనుకునేదాన్ని. బట్ మెల్లగా నేను ఏజ్ పెరుగుతుంటే అర్థమైంది, ఓకే మనం ఎప్పుడైనా తినచ్చు బొబ్బట్లు అని చెప్పేసి. ఇది మీకు సిల్లిగా అనిపించచ్చు, బట్ ఇట్స్ రియల్ అనమాట. నేను అలానే అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే, నాకు అసలు బొబ్బట్లు చేయడం పెళ్ళైన తర్వాత అస్సలు రాకపోయేది. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అసలు బొబ్బట్లు ఎట్లా చేస్తారని చెప్పేసి. పెసరపప్పుతో చేస్తారని తెలుసు, అండ్ కందిపప్పుతో చేస్తారని తెలుసు, ఈవెన్ శనగపప్పు. సో నేను మా మమ్మీనే అడిగాను, అసలు నువ్వు ఎలా చేస్తావు బొబ్బట్లు, అసలు ఏ పప్పుతో చేస్తావు, అప్పట్లో ఆ టేస్ట్ ఎలా వచ్చేది అని చెప్పేసి. మా మమ్మీ అయితే శనగపప్పు యూస్ చేసేదని చెప్పింది. సో నేను కూడా అదే పప్పుతోని ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఈ ఉగాదికి మాత్రం శనగపప్పుతో చేశాను. అండ్ చాలా మంచిగా కుదిరాయి బొబ్బట్లు మాత్రం ఎక్సలెంట్. అసలు మా మమ్మీ అయితే ఎలా చేసేదో అలానే వచ్చాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి శనగపప్పుతోని బొబ్బట్లు ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఏమేమి తీసుకొచ్చినావు? అదేంటిది? జాగ్రీ పౌడరా? వాటర్ మిలన్. సో మా హస్బెండ్ బయట నుంచి సామాన్లన్నీ తీసుకొచ్చేసాడనమాట, ఉగాదికి కావాల్సిన సామాన్లు. సో దాంట్లో మామిడి ఆకులు నాకు చూడంగానే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే, మామిడాకులతో తోరణం కట్టడం అనేది మన ట్రెడిషనల్లో చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుందని అంటారు. డోర్కి కట్టిన తర్వాత చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న డెకరేషన్స్తో మన హౌస్ ఫుల్ ఫెస్టివ్ వైపులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు కూడా ఇలా ఉగాది రోజు ఇలా డెకరేట్ చేస్తారా? కమెంట్స్లో చెప్పండి. ఉగాది రోజు చాలా పని ఉంటుంది. మెయిన్గా
ఉగాది పచ్చడి చేయాలి, దానికి సంబంధించింది అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, బొబ్బట్ల కోసం చేసి పెట్టుకోవాలి, అండ్ పూజ సామాన్లు కడగాలి అండ్ ఎక్సెట్రా చాలా వర్క్ ఉంటుంది. అందరికీ తెలిసిందే, చాలా పని ఉంటుంది. యాజ్ అ వర్కింగ్ ఉమెన్గా నాకు ఆ రోజు ఒక్కరోజే హాలిడే ఉంటుంది. సో అన్ని వర్క్స్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు ఇంట్లో పని, అంటే హెల్ప్ చేయడంలో. సో తను చేస్తున్నా సరే నాకు ఇంకా అవ్వట్లేదు అనమాట. తొందరగా చేసుకుందాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము ఆ రోజు అని చెప్పేసి. సో ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే, ప్రశాంత్ తన పేరు. సో ప్రశాంత్ ఏం చేశారంటే, ఒక నేను కంపెనీ నేమ్ చెప్పలేను, బట్ ఆ యాప్ ద్వారా ఒక మెయిడ్ని బుక్ చేశారనమాట. సో 1 hour 2 hours కోసం ఏ పనైనా చేస్తారనమాట వాళ్ళు. ఓన్లీ కుకింగ్ ఒకటి చేయరు వాళ్ళు, మిగతాదంతా చేస్తారు. ఏది చెప్పినా అది చేస్తారనమాట. సో ఇంకా నా పరిస్థితి చూసి బుక్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా అక్కడ నన్ను. ఏం చేద్దాం మరి, టైం బాగా అయిపోతుంది కదా, పూజ చేసుకోవాలి కదా, కొంచెం మనం రెస్ట్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ డే మనం ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా మేము ఆలోచించి ఒక యాప్ ద్వారా ఒక మెయిడ్ని బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మన ఉగాదిలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఉగాది పచ్చడి. ఇది జస్ట్ ఒక డిష్ కాదండి, మన లైఫ్ ఫిలాసఫీ లాంటిది. ఇందులో 6 డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. స్వీట్ అంటే హ్యాపీనెస్ అని, సోర్ అంటే సర్ప్రైజెస్ అని, బిటర్ అంటే సాడ్నెస్ అని, స్పైసీ అంటే యాంగర్ అని, సాల్టీ అంటే ఇంట్రెస్ట్ అని, ట్యాంగీ అంటే ఛాలెంజెస్ అని. సో ఇలా లైఫ్లో మనకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, అలానే ఈ పచ్చడి మన లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. టేస్ట్ చేశాక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైఫ్ లానే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఫస్ట్ రియాక్షన్ ఏంటి నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఉగాది పచ్చడి నేను యాక్చువల్గా ఎప్పుడూ కుండలో చేయలేదన్నమాట. ఫస్ట్ టైం అలా చేయడం నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. ఉగాది పచ్చడి అలా కుండలో చేయడం, మట్టి కుండలో, అదే సాంప్రదాయం అని అంటారు చాలామంది. సో నేను అలా ట్రై చేశాను ఫస్ట్ టైం. ఆల్ సెట్ అన్నమాట పూజ చేయడానికి. సో అందరం కలిసి అలా దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫెస్టివల్ టైమ్స్లో అలా దీపం వెలిగిస్తూ ఉంటే మైండ్కి చాలా కామ్ ఫీలింగ్ వస్తుంది. సో ఈ కొత్త సంవత్సరంలో మన ఫ్యామిలీ అందరికీ హెల్త్, హ్యాపీనెస్ రావాలని కోరుకుంటున్నా.
మీరు కూడా ఈ సంవత్సరం ఏం రిజల్యూషన్స్ పెట్టుకున్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఉగాదియే న్యూ ఇయర్ కదా. సో మనం ఏదైనా రిజల్యూషన్స్ పెట్టుకోవాలనుకుంటే చాలామంది పెట్టుకుంటారు. సో ఏమేమి పెట్టుకున్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి కంపల్సరీ. సో లంచ్ తర్వాత కొంచెం మేము రెస్ట్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇలాంటి రోజులు చాలా స్పెషల్. ఎందుకంటే అందరం కలిసి ఉంటాము. డైలీ బిజీ లైఫ్లో ఇలా టైం దొరకడం చాలా రేర్. కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఉగాది రోజు ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేశారా? చేస్తే నాకు కమెంట్ చేయండి. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఉంది అని చెప్పేసి, ఒక హ్యాపీ మూమెంట్ ఉందని చెప్పేసి. అది ఏంటంటే మా సాన్వికి మేము ఫస్ట్ టైం పట్టీలు తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం తీసుకున్నారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బట్ మేము పర్సనల్గా తనకు ఫస్ట్ టైం తీసుకున్నాము. ఇన్ని రోజులు నార్మల్గా గిఫ్ట్స్ వస్తాయి కదా, సో అలా వేయడం జరిగింది తనకు పట్టీలు. సో మేము పర్సనల్గా ఫస్ట్ టైం తీసుకున్నాము పట్టీలు. సో అది మాకు చాలా హ్యాపీ మూమెంట్. ఉగాది రోజు వేద్దాము, ఎందుకంటే కొత్త సంవత్సరం. సో తనకి ఇది అంటే ఒకటి ఉంటుంది కదా, సో హ్యాపీగా ఉండాలి తను కూడా అని చెప్పేసి. సో అలా ఆలోచించి మేము ఉగాది రోజు తీసుకొని తనకి పట్టీలు వేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నా ఫుల్ ఉగాది సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుండి మన కంప్లీట్ డే మీతో షేర్ చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మీ లైఫ్లో హ్యాపీనెస్, సక్సెస్, హెల్త్ అన్నీ రావాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్.